హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షన్ను పోప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం పప్పీస్ పుట్టిన తర్వాత మదర్ మిల్క్ తాగి పప్పీస్ చచ్చిపోతుంటాయి కదా, సో వాటి గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా చెప్తాను నేను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ అయితే మనం చేస్తున్నాము. కెనన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా గురించి, హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి, బ్రీడ్ స్టాండర్డ్స్ గురించి, కొన్ని డైట్ ప్లాన్స్ అయితే చేస్తున్నాము. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చెక్ చేయండి. ఈ కంటెంట్ అంతా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో కాకినాడలో వీధి కుక్కలు పెంచుకున్న వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నామండి. ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ ఛార్జబుల్. వేరే ఊరి నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒక డాగ్ పప్పీస్ పెట్టిన తర్వాత పప్పీస్ పెట్టిన 3వ రోజు 4వ రోజుకి పప్పీస్ చనిపోతూ ఉంటాయి. అలా చనిపోవడానికి రీజన్స్ ఏంటి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, పప్పీస్ పుట్టిన తర్వాత పప్పీస్ మదర్ మిల్క్ తాగుతున్నట్టు యాక్ట్ చేస్తాయండి, కానీ మిల్క్ రావు. సో మిల్క్ అలా రాకపోవడానికి రీజన్ ఏంటంటే, చాలామంది పప్పీస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ వాళ్ళే చింపేసి తీసేస్తుంటారు. డాగ్కి సరైన న్యూట్రిషన్ ఇవ్వరు. దానివల్ల దీనికి పాలు అనేది ఉత్పత్తి అవ్వదు. ఉత్పత్తి అయినా పప్పీకి ఫేక్ సకింగ్ చేస్తుంటుంది అన్నమాట. అంటే పాలు తాగుతున్నట్టే ఉంటుంది కానీ అది పాలు తాగదు. సో మీరు అప్పుడు ఏం చేయాలి అంటే, నిజంగా పప్పీ పాలు తాగుతుందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్కి మిల్క్ వస్తుందా లేదా. మదర్కి మిల్క్ రాకపోతే ఏం చేయాలో చెప్తాను. మదర్కి మిల్క్ వస్తున్నాయి కానీ పప్పీ తాగుతున్నట్టుంది, కానీ పప్పీ పొట్టలోకి పాలు వెళ్ళట్లేదు. పప్పీ పొట్టలోకి పాలు వెళ్తుంది లేదే అన్నది ఎలా తెలుస్తుంది అంటే, పప్పీని ఇలా పట్టుకుంటే దాని పొట్ట ఇలా ఉందనుకోండి ఉబ్బి, సో పాలు తాగినట్టు. అదే ఇలా సన్నగా లోపలికే ఉందంటే మాత్రం పాలు తాగలేదు అని అర్థం. సో ఇది మీరైతే డే 1 నుంచి చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో పొట్ట చిన్నగా ఉంటే మాత్రం పాలు తాగట్లేదని. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మదర్ యొక్క పాలు ఇచ్చే దగ్గర పప్పీ నోరు మన ఈ చూపుడు వేలు పెట్టి గోర్లు ఉంటే గోర్లు తీసేయండి. గోర్లు తీసేస్తే నాకు గోరు అది ఉంది, సో గోరు తీసేయండి. అప్పుడు గోరు తీసేసి దాని సైడ్ నుంచి మీరు ఎలా అన్నారంటే నోరు పైకి లెగుస్తుంది అని. సో అప్పుడు పెట్టిన తర్వాత ఈ పాలని కొంచెం కొంచెం డ్రాప్స్గా నెమ్మదిగా పప్పీ గొంతులోకి మీరు పంపించినట్లయితే దాని లోపల ఇంటెస్టైన్లో పాలు చేరి పప్పీ సర్వైలింగ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే 2-3 రోజులు అయిపోతున్న పప్పీ అలా సక్ చేస్తున్నా దాని పొట్ట ఇంతే ఉంది అంటే, ఒకటి మదర్ పాలు రాకపోయినా ఉండాలి, రెండోది పప్పీ ఫేక్ సకింగ్ అన్నా చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పప్పీకి బలం సరిపోదు అన్నమాట. అంటే ఆ లాగే బలం సరిపోక పాలు రావట్లేదు. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే, పప్పీస్కి కొన్ని ఇక్కడిక్కడ కాయలు కాసేస్తుంటాయి. అలా వచ్చినప్పుడు కూడా మనం దగ్గర పెట్టి చూడొచ్చు, ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది. గడ్డల కింద ఇలాగా తగిలేస్తుంది అనుకోండి, పప్పిని ఇలా పట్టుకుంటే మెడ ఇలా ప్లెయిన్గా ఉంటుంది కదా, ఇలా ప్లెయిన్గా ఉండకుండా ఇలా గడ్డలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ బోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇక్కడ బోన్ ఉంటుంది. అలా బోన్లో ఇక్కడ గడ్డలాగా ఉంటుంది. అలా గడ్డలా తగిలిందంటే మాత్రం ఇక్కడ గడ్డలు కాసేసినాయి అని అర్థం. సో అప్పుడు కూడా మనం మైల్డ్ యాంటీబయోటిక్ ఇచ్చుకొని డాగ్ని అయితే తగ్గించుకోవచ్చు, రికవర్ చేసుకోవచ్చు. అప్పుడు పప్పీ రికవరీ అవుతుంది. ఆ యాంటీబయాటిక్ అనేది మీరు డాక్టర్ సజెషన్ మేరకు మాత్రమే వాడాలి. మీరు సొంతంగా ఎవరో బ్రీడర్ చెప్పాడు, ఇంటి పక్కోడు చెప్పాడు, లేదా షెన్ను చెప్పాడు అని వాడేయకూడదు. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు ఆ యాంటీబయాటిక్ అనేది వాడితే ఎక్కడైనా గడ్డలు ఉంటే అవి కరిగిపోతాయి, అంటే తగ్గిపోతాయి. సో పప్పీ మిల్క్ తాగగలుగుతుంది. ఇక్కడ పప్పీ మిల్క్ తాగుతుంది, మిల్క్ వస్తుంది, అయినా పప్పీస్ చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఇది రీజన్ నెంబర్ 2. సో ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. ఒకటి మిల్క్ ఫీవర్, రెండోది మిల్క్ ఇన్ఫెక్షన్. సో ఈ మిల్క్ ఫీవర్ అనేది ఎందుకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ ఫీవర్ అనేది ఏంటంటే, ఒక డాగ్ పిల్లలు పెట్టిన తర్వాత దాని పాలు ఉత్పత్తి అవ్వడానికి దాని బాడీలో బోన్స్లో ఉన్న కాల్షియం అనేది లాక్కుంటాయండి. సో లాక్కొని పాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉత్పత్తి అవ్వడానికి ఒకేసారి అంత ఎక్కువ క్వాంటిటీలో అయ్యేసరికి ప్రతి డాగ్కి కూడా నార్మల్ ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీలోకి వచ్చి ఫీవర్ వచ్చేస్తుంది వెంటనే డెలివరీ అయిన తర్వాత. నార్మల్, అది కామన్. ప్రతి డాగ్కి కూడా డెలివరీ అయ్యాక బాడీ టెంపరేచర్ అనేది ఉంటుంది 102, 103 దాకా టెంపరేచర్, 104 టెంపరేచర్ నా కుక్కలు కూడా నేను చూశాను. కానీ అలా 104 వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయిన కుక్కలను కూడా నేను చాలా చూశాను. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్స్ టిక్స్ మేటింగ్ చేయించే ముందే టిక్స్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏం లేకుండా చూసుకోండి. ఇన్ఫెక్షన్స్ ఉన్నా, టిక్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్యూర్ చేసుకోవడానికి చేసుకోండి. టిక్స్ అయితే క్యూర్ అయిపోతాయి వెంటనే 1 or 2 డేస్లో, లైక్ సమ్ కైండ్ ఆఫ్ బ్రావిక్టో ఇలాంటివి ఏమైనా వేసుకుంటే తగ్గిపోతాయి. అదే కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం మేటింగ్ అనేది స్కిప్ చేసేసేయండి. లేదు మీరు ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మేటింగ్ ఏం చేశారనుకోండి, అది గోక్కుంటా ఇంకా పుండ్లు అయిపోతాయి, డాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో వేరే దానికి వెళ్ళిపోతుంది. ఇందులోకి వచ్చేద్దాం. అండ్ ఎప్పుడైతే ఈ మిల్క్ ఫీవర్ అనేది చెప్పాను కదా, కాల్షియం అంతా కూడా బోన్స్లో ఉన్న కాల్షియం అంతా కూడా ఒకేసారి లాగేసుకొని పాలు ఉత్పత్తి అవ్వడానికి అయ్యేసరికి దాని బాడీలో టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది.
సో అలా టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి అంటే డాగ్కి మంచి ఫుడ్ ఇస్తే, కాల్షియం సప్లిమెంట్ అనేది ఇస్తూ ఉంటే డాగ్ అనేది ఆటోమేటిక్గా ఫీవర్ కంట్రోల్ అవుతుంది. మీరు హాస్పిటల్కి తీసుకెళ్లకుండానే నార్మల్ అయితే అయిపోతుంది డాగ్. సో పప్పి పుట్టిన తర్వాత నుంచి డాగ్కి కాల్షియం సప్లిమెంట్ అనేది మీరు ఇస్తూ ఉన్నట్లయితే చాలా మంచిది. అలాగని చెప్పని పాలు ఇంకా భయంకరంగా రావాలి అని కొంతమంది బ్రీడర్స్ ఈ కాల్షియం ఇంజెక్షన్స్ చేయండి, ఇవి చేయండి, అవి చేయండి, మేము గేదెలకు చేస్తాము ఇలా అని చెప్తారు. అవి ఏమి చెయ్యొద్దు. అవి ఎప్పుడు చేయాలంటే డాగ్కి అసలు పాలు రావట్లేదు, ఇలాంటి డీప్ సిచ్యువేషన్స్లో అప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆ ఇంజెక్షన్స్ పేర్లు అవి మీరు తెలుసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఇంజెక్షన్ చేస్తారు, వెంటనే పాలు అయితే వస్తాయి. సో ఇక్కడ ఇలా ఉండడం వల్ల మిల్క్ ఫీవర్ వస్తుంది. ఈ మిల్క్ ఫీవర్తో ఉన్న పాలు తాగడం వల్ల పప్పీస్కి కూడా ఫీవర్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే పాలల్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా పప్పీస్ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయి పప్పీస్ అనేవి చనిపోతుంటాయి. పప్పీ డిహైడ్రేట్ అయిపోయి పప్పీస్ చనిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ పాలు తాగుతుంది కానీ పప్పీ చనిపోతుంది. అండ్ ఇందులో మళ్ళీ ఇందులో థర్డ్ పాయింట్ ఏంటంటే మిల్క్ ఇన్ఫెక్షన్. ఇక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, పప్పీకి పాలు వస్తాయి కానీ పాలు రావు కానీ గడ్డల కింద కట్టేస్తాయి. ఇంకొకటి, పాలు వస్తాయి కానీ ఆ పాలల్లో బ్యాక్టీరియా ఉంటుంది. మీకు పాలల్లో బ్యాక్టీరియా ఎలా ఉంది లేదు ఎలా తెలుసుకోవాలి అంటే మీరు మదర్కి పాలు ఇస్తున్నప్పుడు ఇలా నొక్కినట్లయితే సో పాలు అనేవి తెల్లగా వస్తాయి నార్మల్లీ. అప్పుడే బేబీకి వచ్చే పాలు లైట్ గోధుమ రంగులోకి వస్తాయి. అంతేగాని ఎల్లోగా థిక్గా జిగురులా వస్తున్నట్లయితే మాత్రం మీ డాగ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థం. అసలు పాలు జిగురుగా రావండి, చాలామంది జిగురుగా వస్తున్నాయి అంటారు. జిగురు వస్తే అసలు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి యాంటీబయాటిక్స్ అవి వాడుకుంటే కొంచెం మేరకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు మిల్క్ రీప్రెసర్స్ అంటే పిల్లలు పుట్టిన వెంటనే ఈ ఆర్సీ మిల్క్, డ్రూల్స్ మిల్క్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అవి మీరు పెట్టుకొని దాన్ని ఎలా చేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాము. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. మిల్క్ రీప్రెసర్లు అవి పెట్టుకుంటే కొంచెం డాగ్ పప్పీ బతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇందాక ఇంకోటి చెప్పుకున్నాం కదా, గడ్డలు కట్టేయడం. ఇలా గడ్డలు ఎందుకు కట్టేస్తాయంటే పప్పీ మిల్క్ తాగకపోవడం వల్ల. ఒకటి అంటే ఫస్ట్ చెప్పాను చూడండి, ఫేక్ సకింగ్ అని, పాలు వస్తుంటాయి కానీ తాగలేకపోతుంటాయి అది. రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది క్రాసింగ్లు చేయించే వాళ్ళు లేదా పెట్ షాప్లో వాళ్ళు కొంతమందికి తెలియక చెప్పే మాటలు ఇవన్నీ కూడా. మీరు క్రాసింగ్ చేయించిన రోజు నుంచే ఒక కాల్షియం ట్యాబ్లెట్ కాదు 2-3 కాల్షియం ట్యాబ్లెట్లు ఇవ్వాలి కుక్కకి. అలా ఇస్తే పప్పీ పుట్టే టైంకి చాలా బాగా పాలు వస్తాయి అని ఏవేవో చెప్తూ ఉంటారు. అదంతా అస్సలు వెయ్యొద్దండి. క్రాసింగ్ చేయించిన తర్వాత మీరు కాల్షియం ఇచ్చేస్తూ ఉంటే డాగ్కి ఏమవుద్దంటే డాగ్ బాడీలో బేబీస్ ఫామ్ అవుతున్నప్పుడు నెమ్మదిగా ఈ డాగ్ బాడీలో మార్పులు అయితే జరుగుతాయి. పొట్ట దిగడము, ఈ పాలిచ్చే పార్ట్స్ అన్నీ కూడా కిందకి దిగడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు కాల్షియం ఇస్తుంటారో దాని బాడీలో కాల్షియం ఇప్పుడు దేనికి కావాలి, బేబీస్ పెరుగుతున్నాయి అంటే పాలు కావాలి. సో ఇవన్నీ కూడా పాల దాంట్లోకి ఫామ్ అయిపోయి పాలు గడ్డల్లా కట్టేసి ఎలా అయిపోతాయి అంటే బేబీ పుట్టే టైంకి రాళ్ళుల్లో అయిపోతాయి. అలా రాళ్ళుల్లో అయిపోయిన తర్వాత కొన్ని కేసెస్లో, చాలా రేర్ కేసెస్లో ఉంటుందండి, స్కిన్ పగిలిపోతుంది కూడా కుక్కకి. అంత భయంకరమైన రాళ్ళు అయిపోతాయి. కాబట్టి చాలా రేర్గా జరుగుతుంది, అన్ని కుక్కల్లో జరుగుతుంది అని కాదు. బట్ జాగ్రత్తలో మనం ఉండాలి. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని చెప్తుంది కాదు, కొన్ని కేసెస్లో అయితే జరుగుతుంది. అంటే 1000 కేసులు కాదండి, 10,000 కేసుల్లో ఒకదానికి జరుగుతుంది అలాగనమాట. సో అంత భయమే పడక్కర్లేదు. సో వీటికి మాత్రం పాలు వచ్చేవి రాళ్ళలా అయిపోతాయి. అప్పుడు మన ఇంటిలోనే మనం చేయగలిగేది ఒకటైతే ఉంది. సో మీరు కాల్షియం కానీ ఇచ్చేస్తున్నారంటే, స్టార్టింగ్ రోజు నుంచి కాల్షియం ఇచ్చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. మీరు కాల్షియం ఇచ్చుకోవాలి అనుకుంటే డాగ్కి ఒక 40-45 డేస్ వస్తుంది, పొట్ట దిగుతుంది, ప్రెగ్నెంటా కాదా తెలుస్తుంది. ఆ టైంలో డాగ్కి ఎంతైతే అవసరమో నార్మల్లీ డైలీ బేస్గా మీరు ఏదైతే కాల్షియం ఇస్తారో ఆ కాల్షియము, ఐరన్, మల్టీవిటమిన్ ఇస్తే సరిపోతుంది తప్ప ఓన్లీ కాల్షియమే ఇస్తే మాత్రం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మల్టీవిటమిన్, ఐరన్ సిరప్ కూడా ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో ఇవ్వడం. ఎందుకంటే డాగ్ బాడీలో రక్తం ఎంత బాగుంటే బేబీస్ అంత బాగా వస్తాయి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఈ ఐరన్ సిరప్ అనేది మేటింగ్ అయిన తర్వాత నుంచి కూడా మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. కొన్ని డాగ్స్ మేటింగ్ అయిన తర్వాత ఫుడ్ మానేస్తాయి. అలా ఫుడ్ మానేసిన డాగ్స్కి డ్రై ఫుడ్లు, గ్రేవీ ప్యాకెట్లు మార్కెట్లో చాలా కంపెనీలు అయితే దొరుకుతాయి. ఈ ప్యాకెట్లు ఇలాంటివి వేసి డాగ్ని అయితే స్పాయిల్ చేయొద్దు. ఎగ్స్, చికెన్ ఇలాంటివి పెట్టండి. పెడితే డాగ్ కూడా హెల్తీగా ఉంటుంది, దాని కడుపులో పెరిగే బేబీస్ కూడా హెల్తీగా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, ఒక కిటుకు ఉంది, అది చేస్తే పాలు రాని కుక్కలకు కూడా పాలు వస్తాయి అని. ఇందులో మళ్ళీ 2 ఉన్నాయండి. అప్పుడే బేబీస్ పుట్టాయి, అన్నిటికీ పాలు వస్తున్నాయి కానీ ఫస్ట్ వాటికి లాస్ట్ వాటికి పాలు వచ్చేస్తాయి, ఫస్ట్ వాటికి రెండో వాటికి పాలు రావు.
ఆ టైంలో ఏదైతే బేబీ బలంగా పాలు తాగుతూ ఉంటుందో, పుట్టే పిల్లల్లో కొంచెం బలమైన పిల్లలు ఉంటాయి చూడండి, వాటిని తీసుకొచ్చి పాలు రాని చోట్ల పెట్టారంటే మాత్రం వెంటనే పాలు లాగుతాయి. ఎప్పుడైతే బేబీ తాగుతూ ఉంటుందో పాలు రానివి కూడా పాలు వచ్చేస్తాయి, ఓపెన్ అయిపోతాయి లోపల. ఇక్కడ ఇలా తాగుతున్నా సరే ఓపెన్ అవ్వట్లేదు. ఇది ముందే కాదండి, వెనకాతలు కూడా ఇదే ప్రాబ్లంతో ఉన్నాయి అంటే మీ ఇంట్లో నెయ్యి ఉంటుంది చూడండి, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఏదైనా నెయ్యి, కొంచెం గోరువెచ్చని నెయ్యి మీ చేతి మీద వేసుకునేలాగా, అంతే, నెయ్యి మాత్రమే. ఆ గోరువెచ్చని నెయ్యిని మన చేతి మీద పడితే మనం ఓకే ఈ వేడి పర్వాలేదు అంటే వేడి పడితే బా అన్నట్టు కాకుండా వేడి వేసుకుంటే ఓకే ఉంది, మనం ఇది తట్టుకోగలం, డాగ్ కూడా తట్టుకోగలదు అన్నదాన్ని దూదితో ఆ గిన్నెని పక్కన పెట్టుకొని అది ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ మీద దూదితో నెమ్మదిగా ఇలా ఇలా రబ్ చేస్తూ ఉంటే ఆ వేడికి, ఆ నెయ్యికి తర్వాత ఏమైనా కదిపితే కొంచెం పసుపు కూడా కలపచ్చు, చాలా మంచిది. పసుపు కూడా కలిపితే యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. అలా కలిపి నెమ్మదిగా రాస్తూ నొక్కుతూ ఉంటే పాలు వెంటనే ఓపెన్ అయిపోతాయి అన్నమాట, పాలు వచ్చేస్తాయి. అండ్ అలా వచ్చిన పాలని మాత్రం వెంటనే పప్పికి పట్టించకూడదండి, ఎందుకంటే అప్పటికి ఆ పాలల్లో బ్యాక్టీరియా అనేది చాలా ఫామ్ అయిపోయి ఉంటుంది, రాయి అయిపోయింది కదా, లోపల బ్యాక్టీరియా వచ్చేస్తుంది. మీకు ఎప్పుడన్నా సరే ఏదన్నా ఫుడ్ని అలా గాలికి వదిలేసారు అనుకోండి, ఆ గాలికి వదిలేసింది ఒక టెంపరేచర్లో లేకపోతే నెమ్మదిగా దాని మీద టైం గడిచే కొద్ది బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అలాగే బేబీ పొట్టలో కూడా డాగ్ పొట్టలో కూడా అది స్టోర్ అయిపోయిన మిల్క్ పాతబడిపోయి ఎక్కడైతే హోల్ లేదు, బయటికి రావడానికి లేదు, లోపల ఉండిపోయింది, అలా 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 ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది లోపలంతా కూడా. సో ఆ మిల్క్ అంతా కూడా పిండేస్తే ఫస్ట్ ఎల్లోగానే వస్తుందండి, నెమ్మదిగా మీరు మొత్తం పిండేయాలి. వెంటనే డాగ్ని తాగనివ్వకూడదు, మళ్ళీ ఒక 1 hour 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ పిండేయాలి. ఆ తర్వాత మీరు పప్పీని పెట్టినట్లయితే, ఆ తర్వాత మీరు పిండి చూసుకున్నట్లయితే పాలు తెల్లగా వస్తున్నట్లయితే అప్పుడు పప్పీని మీరు పెట్టుకుంటే చక్కగా పాలు తాగేస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్ డాగ్స్ ఏవైతే ప్రెగ్నెంట్తో ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక 100 మంది చూస్తే అందులో ఒకరికి నా వీడియో హెల్ప్ అయినా నాకు చాలా ఆనందమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.